ఓం నమ శివాయ. అందరికీ ముందుగా శుభోదయం, శుభదినం. ఈరోజు కార్తీక మాసం బుధవారంతో స్టార్ట్ అయింది. అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసం 30 రోజులు ఎంతో నియమ నిష్టలతో ఆ పరమేశ్వరుని అలాగే హరులు ఇద్దరిని కూడా కొలువు ఉంచుకొని ఎంతో నిష్టగా మనం అందరము వారి సేవలో ఉంటాము. అలాగే శివ నామస్మరణలో తీయదనం నా ఎదలో శ్వాసగా మారి శివ శివ అని సవ్వడి చేస్తూ నీ తన్మయత్వంలో శివనాదం చేస్తూ ఓం నమ శివాయ నమ శివాయ అంటే ప్రపంచాన్ని మర్చిపోయే అంత శక్తిని ప్రసాదించే ఆ భోళా శంకరుడికి ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలు అన్నింటిని మర్చిపోయి మనం ఎన్ని తప్పులు చేసినా తన సొంత బిడ్డల్లాగా మనం తన శివయ్య సొంత బిడ్డలమే హక్కుని చేర్చుకొని ఆపద నుంచి బయటపడేసే ఏకైక శక్తివంతుడు ఆ శంకరుడు, నా ఈశ్వరుడు. ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా చాలా అంటే చాలా తక్కువే. ఈరోజు నేనైతే వేకువజామున 2:30కి లేచి నా పూజనైతే ఈ రకంగా నేను ముగించేసుకున్నాను. అందరూ కూడా ఈ రోజుని ప్రారంభించుకొని 30 రోజులు కూడా చక్కగా నియమనిష్టలతో పూజలు చేసుకుంటూ ఉంటారని నేను భావిస్తాను. ఎందుకంటే ఎవరి స్థాయి కొద్దీ వాళ్ళు చేస్తారు. అలాగే నేను ఈరోజు కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన నారికేల దీపాన్ని కూడా నేను ఈరోజు పెట్టాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. మా శ్రేయస్సు కోరే శ్రేయోభిలాషులు, మా వెన్నంటి ఉండి నడిపించే మా మిత్రులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆ శంకరుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ పార్వతీమాత, ఆ శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ శేషుమాత.